రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తానే ఉంటానని రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రోడ్ మ్యాప్. సో ఇది తెలంగాణ నుంచే మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో అట్లాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఆ, రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని కూడా ఏఐసిసి భావిస్తోంది. తెలంగాణలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఏదైతే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి నిర్వహించాడో ఎన్నికల సందర్భంగా ఎలక్షనీరింగ్లో అదే ఫార్ములాను, అదే పద్ధతిని మొత్తం దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల తెలంగాణ మోడల్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అని మనం అంటున్నాం. అలాగే ఆపరేషన్ పిఎం అని కూడా కొన్ని కథనాలు పత్రికల్లో వస్తున్నాయి. సో మొత్తం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక పవర్ హౌస్గా మారే అవకాశం ఉన్నట్టుగా ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. పవర్ హౌస్గా. దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25, అట్లాగే తెలంగాణలో 17, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, కేరళలో 20, మొత్తం 129 సీట్లు ఉన్నాయి. 129 లోక్సభ సీట్లు ఉన్నాయి. అంటే పార్లమెంటులో అంటే లోక్సభలో ఉన్న మొత్తం 543 స్థానాల్లో ఇది ఈ 129 అనేది 24% వాటాగా మనం భావించాలి. 24% అవుట్ ఆఫ్ 543కి సౌత్ ఇండియా నుంచి వచ్చే సీట్లు 129. సో ఈ 129లో మేజర్ సీట్స్ కనుక కొల్లగొట్టగలిగితే, సాధించగలిగితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం సులభమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే తమిళనాడులో లెఫ్ట్ పార్టీలు కానీ, అట్లాగే మనకు డిఎంకే కేరళలో లెఫ్ట్ పార్టీలు, తమిళనాడులో డిఎంకే లాంటి మిత్రపక్షాలు, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు ఎట్లాగూ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సీట్లు ఈసారి లోక్సభ సీట్ల పైన కాన్సన్ట్రేట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ ఒకసారి మనం ఎట్ ఏ గ్లాన్స్ 2019 అండ్ 2024కు సంబంధించి లోక్సభ ఫలితాలను అంటే తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఫలితాలను కనుక విశ్లేషించగలిగితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లకు గాను 2019లో టీఆర్ఎస్ పార్టీ 9 సీట్లు అంటే బీఆర్ఎస్ పార్టీ 9 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 4, కాంగ్రెస్ పార్టీ 3, అట్లాగే ఎంఐఎం 1 సీట్ను గెలుచుకుంది. అంటే ఎంఐఎం పార్టీ స్థిరంగా ఉంది. అండ్ 2024 వచ్చేసరికి అంటే 5 ఏళ్ల తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0, గుండు 0, ఒక్క సీటు కూడా రాలేదు వాళ్లకు. అండ్ బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది, 8. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 8 సీట్లను గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ 2019లో 3 సీట్లకే పరిమితమైతే 2024 కల్లా అంటే 2023 చివరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మెజారిటీ సీట్లతో. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా 5 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. అంటే 8 స్థానాలను గెలుచుకుంది. సరే, మజ్లిస్ పార్టీ యాస్టీస్గా 1 సీటుకు పరిమితమైంది. సో మనకి ఇక్కడ చూస్తే 2019 2024 ఈ ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ 2019లో లోక్సభ ఎన్నికల్లో వాళ్లకు 41% ఓట్ షేర్ వచ్చింది. 41%. కానీ 2024 కల్లా 16% పతనమైంది. 16%. అంటే 41 నుంచి 16% తగ్గిపోయింది ఏది ఓట్ల షేర్. ఆ తర్వాత బీజేపీ విషయానికి వస్తే 2019లో 19% వచ్చింది, 19% ఓట్లు వస్తే 2024 కల్లా ఆ ఓట్ షేర్ పెరిగింది, 35% వచ్చింది ఇది బీజేపీకి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే
2019లో 29% ఓట్ షేర్ వస్తే లోక్సభ ఎలక్షన్స్‌లో. 2024లో 40% ఓట్స్ వచ్చాయి. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల ఓట్ షేర్ పెరుగుతూ వస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 29 నుంచి 40%కి వచ్చింది. అంటే దాదాపు 11% పెంచుకుంది ఓట్ షేర్‌ను. అలాగే మజీద్ పార్టీ యాజ్ యూజువల్‌గా 2%కు స్థిరంగానే ఉంది. 2.8%కు. సో, ఇక్కడ ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఉంటుందా? పొత్తుంటుందా? లేకుంటే ఇంకేం జరుగుతుంది? ఏంటి అనే దానికి సంబంధించి సవా లక్ష సందేహాలున్నాయి. రకరకాల అనుమానాలున్నాయి. ఈ 2 పార్టీలకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 2019లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 40, బీజేపీ 19, బీఆర్ఎస్ 41. వేరేజ్ ఇప్పుడు 2024 రిజల్ట్స్ చూస్తే అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్షన్స్‌కు వెళ్ళాలంటే 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు గనుక వస్తే అసెంబ్లీ, లోక్సభ 2 ఎన్నికలు కలిసొస్తాయి. సో, లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు 2024లో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్స్‌ను సాధించింది. వేరాజ్ బీఆర్ఎస్ పార్టీ 16%లో ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఒకవేళ ఈ 2 పార్టీలు కనుక కలిస్తే 35 + 16 ఇక్కడ 51% అవుతుంది. చూడండి మన సింపుల్ అర్థమెటిక్ తీసుకుంటే గణాంకాలు తీసుకుంటే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35% ఓట్లను సాధిస్తే బీఆర్ఎస్ 16% సాధించింది. అయితే ఈ 2 పార్టీలకు సంబంధించిన ఓట్ షేర్ కనుక గమనిస్తే 51% అవుతుంది. 51. కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 40%లో ఉంది. 40%, 40.7% ఏదో ఉంది. 40%లో ఉంది. అంటే కాంగ్రెస్ కన్నా ఒకవేళ ఈ 2 పార్టీలు కనుక పొత్తు పెట్టుకుంటే లేదా 2 పార్టీలు ఒక అవగాహనతో కనుక కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కంటే అవి ఆ రెండింటిని మనం కలిపితే అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల్లో 1+1 = 2 ఉండదు. కానీ ఇన్ జనరల్‌గా మనం మాట్లాడవలసి వస్తే ఈ 2 పార్టీల ఓట్ షేర్ కనుక మనం చూస్తే 51% కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ కంటే 11% ఎక్కువ కనిపిస్తుంది. కానీ అట్లా 11% వచ్చే అవకాశం ఉందా లేదనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ 2 పార్టీల మధ్య పొత్తులు కుదరడానికి లేకుంటే ఏదైనా ఒడంబడిక కుదరడానికి ఈ లెక్కలు ఈ ఓట్ షేరు వ్యవహారం పనికొచ్చే అవకాశం ఉంది. మరీ పూర్తిగా మనం కొట్టిపారడానికి వీల్లేదు. 2 పార్టీలు కలిస్తే ఆ 2 పార్టీలు నష్టపోతాయా? లేకుంటే అందులో ఎవరు ఎక్కువ నష్టపోతారు? ఎవరు ఎక్కువ లాభపడతారనేది వేరే విషయం. బట్ ఇక్కడ లెక్కల వారీగా మనం చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలకు వచ్చిన ఓట్ షేర్ 2024లో 51% అని మళ్ళీ చెప్తున్నా. సో, వేరేస్ కాంగ్రెస్ పార్టీ 40%లో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, ఆయన వ్యూహరచన, ఎత్తుగడలు వీటి ఆధారంగా ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా 50% క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ 50% క్రాస్ అయిందనుకుందాం ఓట్ షేర్. అప్పుడు ఆటోమేటిక్‌గా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్‌కు దరిదాపుల్లో వచ్చే అవకాశాలు లేవు. థాంక్ యూ వెరీ మచ్.